మ్యాక్సిమం తాగుతాడన్న. మూవీలో కూడా ఇంకా మ్యాక్సినే పెట్టిండు అన్న ఫైట్ సీన్కి వచ్చేటప్పుడు గిట్టంగా. అసలు ఎట్లా అంటే టెర్రఫిక్ అన్న. ఒక్కొక్క సీన్స్ ఎట్లా ఉంటుంది, యాక్షన్ మొత్తం యాక్షన్ దింపాడు చూపిండు. అసలు చెప్తున్నా కదా, బాబిడోళ్ళు ఉంటాడు మంచి యాక్టర్, ఇంకా చాలామంది డిఫరెంట్ యాక్టర్స్ ఉంటారు, మంచి యాక్టర్నే పెట్టిండు. ఇంకా మనం చూసుకుంటే మాత్రం ఫ్యూజిల్ ఎగిరిపోయే సీన్స్ అన్న. ఒక్కొక్క సీన్స్, ఒక్కొక్క షాట్, ఒక్కొక్క ఎలివేషన్, ఒక్కొక్క ఫైట్ సీన్. ఎలివేషన్ అంటే చూసుకోవాలి, గుద్ద రామ్ దింపిండు, గుద్ద రామ్. చెప్తున్నా కదా, ఒక సాంగ్ ఉంటుంది అన్న, దబ్బిడి దిబ్బిడి దబ్బిడి దిబ్బిడి ఉంటుంది, ఇచ్చి పడేసింది. అంటే ట్రోల్ ఎంతమంది చేసిండో నా సాంగ్కి థియేటర్లో అంటారా. ఒక్కొక్క నా కొడుకు థియేటర్లో ఫ్యూజులు ఎగిరిపోతే చూడండి మీకు. సాంగ్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి, కొత్తగా ఉంటుంది, డాన్స్ కూడా కొత్తగా ఉంటుంది. బాబిడోల్ గారు అంటే 15 సంవత్సరాల ఇంటికాడ ఉంటాడంట అతను, ఏం పని లేకుండా. తర్వాత పడక ఒక మూవీ పడింది అతనికి, యానిమల్ మూవీ ఉంది. 20-80 మినిట్స్ ఉన్నా కూడా అతను 20-80 మినిట్స్ ఉండగా ర్యాండమ్ దించి పడేసిండు మూవీకి. తర్వాత ఆయనకి బెస్ట్ మూవీ ఏదైనా పడిందంటే డాకు మహారాజ్, అది కూడా మన బాలయ్య బాబుతోటి. చెప్తున్నా కదా, ఒక కలెక్షన్ రావాలంటే కూడా బాలయ్య బాబునే, దాన్ని తిరగా రాయాలని కూడా బాలయ్య బాబునే. సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబు అన్న, సంక్రాంతి విన్నర్ బాలయ్య అఫ్కోర్స్ అన్న. ఇంకా రేపు కూడా ఇంకా సంక్రాంతి వస్తున్నాం, చూడాలి కదా. ఎందుకంటే రామ్ చరణ్ గారి మూవీ యావరేజ్ అయింది కాబట్టి మ్యాక్సిమం హై ఎక్స్పెక్టేషన్ ఏదైనా ఉందంటే మనకు బాలయ్య బాబు మూవీనే. తర్వాత వచ్చేసి నరాలకి ఇట్లా బ్లడ్ ఎక్కితే ఇట్లా వైబ్రేషన్ అయితే చూడండి, అట్లా ఉంటాయి సీన్స్, ఒక్కొక్క సీన్స్. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, దాదాపు 500 మంది టెక్నీషియన్ పని చేశారంట ఈ మూవీకి. అంత మందికి తిండి దొరికిందంటే కేవలం ఈ మూవీ వల్లనే. ఇంకా మనకు డైరెక్టర్ ఎవరన్నా, ఇది మర్చిపోయింది, బాబీ. ఎంత మంచిగా రాసిండంటే ఒక్కొక్క సీన్స్ ఒక్కొక్క ఎలివేషన్. అండ్ ఇంకా ఒక సీన్ ఉంటుంది అన్న, గుర్రాల మీద నడిచే సీన్స్ ఉంటుంది. అంటే ఇది డూప్ అనుకున్నారు మీరు అందరూ, మ్యాక్సిమం చాలా మంది డూప్ అనుకుంటున్నారు, కానీ నిజంగా వేరే గ్రాఫిక్స్ కాదు. యుద్ధం చేసేది ఆయనే, కత్తి తిప్పేది ఆయనే, ప్రతి షాట్లో ఆయనే, మ్యాక్సిమం తనే ఉన్నాడన్న ప్రతి సీన్స్. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అంటావు. సంక్రాంతి విన్నర్ నిజం చెప్తున్నా బాలయ్య బాబునే. అంటే థియేటర్స్ తక్కువ దొరికినా కూడా ర్యాండమ్ దింపేసిండు మ్యాక్సిమం. అఫ్కోర్స్ థియేటర్లో